వెల్కమ్ టు మెగా9 టీవీ. నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి అందరికీ తెలిసిందే. తన గ్లామరస్ పాత్రలతో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ ప్రేక్షకులను మెప్పించిన ఈ తార ఇప్పుడు తన కెరీర్లో సరికొత్త అడుగు వేసింది. ఆమె ఇప్పటి వరకు చేయని ఒక సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కేవలం ఒక సినిమా సీన్ మాత్రమే కాదు, ఆమె కెరీర్ని మార్చే ఒక కీలక ఘట్టం. రష్మిక ప్రస్తుతం మైసా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రష్మిక ఒక అద్భుతమైన డేరింగ్ యాక్షన్ సన్నివేశంలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు, స్టంట్ డబుల్స్ ను ఉపయోగిస్తారు. కానీ రష్మిక మాత్రం సొంతంగా ఈ సన్నివేశాన్ని చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇది ఆమెలోని నటి పరిణితికి, సాహసానికి నిదర్శనం. ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సాహసం ఏంటి, ఆ సన్నివేశం ఎలా ఉండబోతుంది అన్న వివరాలు తెలుసుకుందాం పదండి. అన్ఫార్మ్లా ఫిల్మ్స్ బ్యానర్ పై రవీంద్ర పుల్లే దర్శకత్వంలో ఈ మైసా సినిమా తెరకెక్కబోతోంది. ఇది ఒక సాధారణమైన కమర్షియల్ సినిమా కాదు, దట్టమైన అటవీ ప్రాంతంలో గిరిజన నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో రష్మిక ఒక గోండు గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రకు ఎంత ఎమోషనల్ డెప్త్ అవసరమో అంతకు మించిన ఫిజికల్ పవర్ కూడా అవసరం. అందుకే ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఆమె ముఖం నిండా రక్తపు మరకలతో చేతిలో ఆయుధం పట్టుకొని చాలా సీరియస్ గా, అగ్రెసివ్ గా కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. రష్మిక కెరీర్ లోనే ఇది మొట్టమొదటి ఫీమేల్ లీడ్ పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారింది. అదే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్. సాధారణంగా హీరోలు డూప్ సహాయంతో లేదా గ్రాఫిక్స్ తో నీళ్ల అడుగున ఫైట్స్ చేస్తూ ఉంటారు. కానీ రష్మిక మాత్రం ఎలాంటి డూప్ లేకుండా రియల్ గా తానే స్వయంగా ఈ రిస్కీ స్టంట్స్ చేసింది. డైరెక్టర్ రవీంద్ర షేర్ చేసిన బిహైండ్ ద సీన్స్ ఫోటోల్లో రష్మిక ఒక వెట్ సూట్ వేసుకుని చుట్టూ డైవర్స్ ఉండగా నీళ్ల అడుగున యాక్షన్ సీన్స్ గురించి డిస్కస్ చేయడం మనం చూడొచ్చు. సినిమా యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సీక్వెన్స్ ను షూట్ చేయడానికి ఏకంగా 2 రోజుల సమయం పట్టింది. ఈ 2 రోజుల్లో రష్మిక సుమారు 20 గంటల పాటు ఆ నీళ్ల అడుగునే గడిపిందట. వీపుపై పెద్ద కత్తిగాటు, చేతిలో ఆయుధంతో ఆమె చేసిన ఈ ఫైట్ ఇండియన్ సినిమాలో మునిపెన్నడూ చూడని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ సినిమా కోసం రష్మిక పడిన కష్టం అంతా ఇంతా కాదు, నా జీవితంలో నేను చేసిన అత్యంత కష్టమైన ఛాలెంజ్ ఇదే అంటూ ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కేవలం ఈ సినిమాలోని ఫైట్ సీక్వెన్స్ల కోసమే రష్మిక థాయిలాండ్ లోని బ్యాంకాక్ కు వెళ్లి అక్కడ ఒక ఇంటెన్సివ్ స్టంట్ అండ్ కంబాట్ బూట్ క్యాంప్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. సుమారు నెల రోజుల పాటు రోజుకు 8 గంటల చొప్పున మార్షల్ ఆర్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీలో ట్రైన్ అయింది. ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ పర్యవేక్షణలో ఈ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఒక హీరోయిన్ తన పాత్ర కోసం ఈ స్థాయిలో డెడికేషన్ చూపించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. రష్మిక మందన తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితమవుతారు. కానీ రష్మిక ఈ యాక్షన్ సీక్వెన్స్ తో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ఇది ఇతర హీరోయిన్లకు కూడా స్ఫూర్తినిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా విడుదలైతే ఈ యాక్షన్ సన్నివేశం రష్మిక కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు. ఆమె కెరీర్ కు ఇది ఒక కొత్త మలుపునిస్తుంది. రష్మిక ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఈ డేరింగ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆమెకు మరింత పాన్ ఇండియా గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలు నటీనటులకు శారీరకంగా, మానసికంగా పెద్ద సవాల్. ఎన్నో గంటలు కష్టపడాలి, గాయాలు తగలకుండా జాగ్రత్త పడాలి. రష్మిక ఈ అన్ని సవాళ్లను అధిగమించి ఈ సన్నివేశాన్ని పూర్తి చేయడం ఆమె వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది.